వెల్కమ్ టు సన్హిత బ్లాగ్స్. దిస్ ఇస్ సన్హిత రెడ్డి అండ్ ఈరోజు మనం హంపీలో ఉన్న విజయ విఠల టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ మేము ఒక లోకల్ గైడ్ని పెట్టుకున్నాం అనమాట. ఆయన చాలా మంచిగా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా పేరు రాము. నేను ఈరోజు హంపీలో మీకు గైడు. మనం ఈరోజు విజయనగర సామ్రాజ్యం అంటే ఎంత పెద్దదని ఫస్ట్ నేను చెప్తాను. విజయనగర సామ్రాజ్యం అంటే ఫస్ట్ ఒరిస్సా, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మళ్ళీ 30% బార్డర్ ఆఫ్ ది కేరళ, ఆల్మోస్ట్ 95% దక్షిణ భారతం విజయనగర సామ్రాజ్యం. 1336 నుంచి 1565 శ్రీకృష్ణదేవరాయలు ఫస్ట్ హరియరాయ బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాయ వరకు విజయనగర సామ్రాజ్యం దగ్గర దగ్గర 220 సంవత్సరాలు పరిపాలించింది. దీన్ని 4 వంశస్థులు పరిపాలించారు. సంగమ వంశ హరియరాయలు బుక్కరాయలు, సాళువ వంశ వీరనరసింహ, తుళువ వంశ కృష్ణదేవరాయలు, అరవీడు వంశ రామరాయ. ఈ కృష్ణదేవరాయ అల్లుడైన అప్పుడు బ్యాటల్ ఆఫ్ తాళీకోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య రాజులు 5 ముస్లిం రాజులు బిజాపూర్ ఆదిల్ షాహీ, బీదర్ కుతుబ్ షాహీ, గుల్బర్గా అల్లదిల్ షాహీ, అహ్మద్ నగర బరీద్ షాహీ, హైదరాబాద్ నిజాం షాహీ, ఈ డెక్కన్ సుల్తాన్స్ తో కలిసి 1565లో తాళీకోట యుద్ధంలో కృష్ణదేవరాయల అల్లుడైన రామరాయన్ని యుద్ధంలో ఓడించిన తర్వాత మొత్తం వచ్చి హంపిని 6 నెలల పాటు ఈ రాజధానిని విజయనగర సామ్రాజ్యానికి రాజధానిని దోచుకుంటారు. ఆ దోచుకుని కొల్లగొట్టుకుని ఇక్కడి నుంచి మొత్తం దేవాలయాన్ని కొట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ మీకు రైట్ సైడ్ లో ఏం కనపడుతుంది కదా, ఇది వచ్చి కృష్ణదేవరాయలు నిర్మించిన లేక్, ఇది చెరువు. ఎస్ సార్. ఇది అప్పుడు ఇక్కడ నుంచి నది వచ్చి తుంగభద్ర నది వచ్చి దగ్గర దగ్గర 7 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి జనాలు పోయి నది నీళ్ళని తీసుకొచ్చే కవుదు తాగడానికి. దానికోసం ఈ కొండ పర్వతాల పైన ఈ చెరువు చేసుకుని ఆ టైంలో 14-15 శతాబ్దాల్లో ఈ వర్షం నీళ్లు ఈ చెరువులో నిల్చునేటట్టు చేసుకుని ఇక్కడి నుంచి రాళ్లతో చేసిన పైప్ లైన్, స్టోన్ ఆక్వాడక్ట్ పైప్ లైన్ చేసుకుని గ్రావిటీ సిస్టమ్, స్లోప్ సిస్టమ్ గా మొత్తం రాజధాని ఎక్కడ జనాలు నది కన్నా చాలా దూరంగా ఉంటారో అంతవరకు ఈ చెరువు నీళ్ళని తాగేకి యూజ్ చేసుకునేవారు అప్పుడు. ఇప్పుడు ఈ చెరువు ఉంది కదా, కనెక్టెడ్ టు తుంగభద్ర డ్యామ్ నుంచి కెనాల్ నుంచి చెరువుకి నీళ్లు వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి ఈ పొలాలకి అంతా నీళ్లు పోతాయి సార్ ఇక్కడ. ఓకే, తుంగభద్ర డ్యామ్ ఉండేది కాబట్టి ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని జనాలు వ్యవసాయంలో డిపెండెంట్. ఓకే, విజయనగర సామ్రాజ్యానికి ముందు ఈ మొత్తం హంపి వచ్చి కిష్కింద ఫారెస్ట్, కిష్కింద అరణ్యం అని అంటారు. అప్పుడు ఇది వాలి సుగ్రీవుల రాజధాని. వాలి, సుగ్రీవ, హనుమంత, జాంబువంత, నాళ, నీల, అంగద, వానరసేన ఉండే ఒక చోట ఇది. మళ్ళీ ఈ ప్రదేశంలో పంపా పురాణంలో ద్రాక్షాయణి అమ్మవారు నది అవతల ఉన్న పంపా సరోవరంలో పర్వతరాజ కూతురుగా పంపాదేవి పేరుతో పుట్టారు. దానికోసం ఈ ఒక ప్రదేశాన్ని ఫస్ట్ పంపా క్షేత్ర, తర్వాత పంపా పట్టణ, హంపా పట్టణ, హంపే, పాటు హా చేంజ్ అయి హంపి అని వచ్చింది. ఇది పంప, హంప, హంపి అని ఈ ఊరికి పేరు వచ్చింది, హంపి. మళ్ళీ ఇక్కడ హిమాలయ నుంచి శివుడు పంపాదేవి అమ్మవారిని వెతుకుని వచ్చి హేమకూట పర్వతంలో తపస్సు చేసిన ఒక ప్రదేశం ఇది. మళ్ళీ నది అవతల అంజనాదేవి పర్వతం అని ఉంది. అంజనాదేవి గారు హనుమంతుడికి జన్మనిచ్చిన స్థలం ఇది. మళ్ళీ ఇది వాలి సుగ్రీవుల రాజధాని. మళ్ళీ రామ, లక్ష్మణ, సీతామాత అమ్మవారిని వెతుకుని ఈ ఒక హంపీలో వచ్చి ఇక్కడ అడవిలోనే ఉండేవారు. దానికోసం ఈ దైవశక్తిని చూసుకుని ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. విద్యారాయణ స్వామి 1336లో హరియరాయలు బుక్కరాయలు తీసుకొని తర్వాత వీళ్ళంతా యుద్ధంలో గెలుస్తూ దీని విద్యానగరం టు విజయనగరం అని పేరు వచ్చింది. మళ్ళీ పాత దేవాలయం అంటే హంపీలో ఉంది కదా, విరూపాక్ష దేవాలయం 7వ శతాబ్దాల్లో. దాన్ని మళ్ళీ ఆ మొత్తం దేవాలయం ఒకే రాజులు కట్టలేదు. అప్పుడప్పుడు వేరే వేరే రాజులు ఎవరెవరు పరిపాలిస్తే వచ్చారు కదా, వాళ్ళందరూ అలాగే కట్టుకుంటూ వెళ్ళారు. దాన్ని 13, 14, 15 శతాబ్దాల్లో కంటిన్యూగా కట్టారు. మనం ఇప్పుడు ఫస్ట్ దేవాలయం విజయ విఠల దేవాలయానికి వెళ్తున్నాం. ఇప్పుడు మూర్తి లేదు, పూజ చేయరు. ఎందుకంటే ఇక్కడున్న దేవాలయంలో ఉన్న మూర్తిని మహారాష్ట్ర పండరపూర్లో వెళ్ళి పెట్టారని అంటారు. అక్కడ కృష్ణుడికి విఠల అనేసరికి ఈ దేవాలయం పేరు విఠల అని వచ్చింది. విజయ అంటే కృష్ణదేవరాయలు 1336లో 1513లో ఈ ఒరిస్సా రాజా గజపతి మీద యుద్ధానికి వెళ్తారు. ఎందుకంటే ఆ విశాఖపట్నం భారతంలోనే ఫస్ట్ పోర్ట్ ఏరియా. ఆ పోర్ట్ ఏరియాలో విదేశం నుంచి వచ్చే గుర్రాలు అక్కడ వచ్చేది.
ఓకే. విదేశం నుంచి వచ్చే గుర్రాలు అక్కడ వచ్చేది. ఆ గుర్రం ఏం చేశారంటే రాజా గజపతి వారు తీసుకునే మంచి మంచి గుర్రాలను ఫస్ట్ ఆయన తీసుకొని సెకండ్ స్టేజ్ గుర్రాన్ని ఈ సౌత్ ఇండియాలో వచ్చేవి. మనకి దూరమైన ప్రదేశాన్ని గెలవాలంటే మనకి స్ట్రాంగ్ హార్స్ కావాల్సింది గుర్రాలు. అందుకే ఏం చేయాలంటే గజపతిని ఓడించాలని ఇక్కడి నుంచి 1,26,000 సైనికులు, 46,000 గుర్రాలు, 500 ఏనుగులు తీసుకొని పెద్ద సైన్యం తీసుకొని ఇక్కడి నుంచి ఒరిస్సాకి వెళ్తారు. ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా రాజా గజపతిని 1513లో ఓడించిన తర్వాత వాపస్ వచ్చేసరికి ఒరిస్సాలో కోనార్క్ టెంపుల్ ఉంది. ఆ కోనార్క్ టెంపుల్ ని చూస్తారు. ఆ ఇడీ దేవాలయం రథం లాగే నిర్మించారు. 24 చక్రాలు. ఆ 24 చక్రాలు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క 1 అవర్ టైమింగ్ చూపిస్తుంది. ఆ దేవాలయం చూసుకొని వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చాక ఇక్కడ దొరికే రాళ్లతో ఆ రాతి రథాన్ని నిర్మించారు. హంపీలో ఇప్పుడు ఏం రూ. 50 కొత్త నోటులో రథం ఉంది కదా, ఆ ఒరిస్సా రథం చూసుకొని ఇక్కడ కట్టారు. అది పెద్దది, ఇది చిన్నది. ఓకే. దానికోసం విజయ గెలిచిన తర్వాత రథ విజయ ఇక్కడ నుంచి కృష్ణుడి మూర్తి మహారాష్ట్రకు పోయిందంటారు. విఠల విజయ విఠల దేవాలయం. మళ్ళీ ఈ దేవాలయం వచ్చి ఇద్దరు రాజులు కట్టించారు. 14వ శతాబ్దాలు దేవరాయల టు 15వ శతాబ్దాల్లో కృష్ణదేవరాయల టైంలో ఆ దేవాలయం మొత్తం కట్టించారు. ఓకే. విజయ విఠలాపుర విలేజ్. విజయ విఠలాపుర విలేజ్ ఎందుకంటారంటే ఈ రాజధాని లోపలనే 38 స్క్వేర్ కిలోమీటర్ రాజధాని లోపల 7 మెయిన్ దేవాలయం, అంటే 7 దేవాలయం ముందు 7 బజార్ చేసుకుని ఎక్కడెక్కడ జనాలు ఎక్కువ దర్శనానికి వస్తారు కదా, ఆ దేవాలయం ముందరనే వ్యాపారం చేయలాగా ఈ మంటపాల్ని నిర్మించుకున్నారు. ఆ మంటపంలో ఒక్కొక్క మంటపంలో ఒక్కొక్క దేవాలయం ముందర ఒక్కొక్క వస్తువులు వ్యాపారం చేసేది. నేను నిన్న చూసిన విరూపాక్ష దేవాలయంలో ముత్తు రత్న వజ్ర వైడూర్యాలు అమ్మేది, జ్యువెలరీస్. మళ్ళీ విజయ విఠలపుర బజార్లో గుర్రాల వ్యాపారం. అప్పుడు మంగోలియన్స్, చైనీస్, పర్షియన్స్, అరబ్ వీళ్ళందరూ వాళ్ళ దేశం నుంచి తెచ్చిన గుర్రాల్ని విశాఖపట్నం వరకు బోటులో అక్కడి నుంచి గుర్రాల పైననే వచ్చేసి వాళ్ళు ఇక్కడ గుర్రాలు తీసుకొచ్చి అమ్ముకునేవారు. మన వాళ్ళు ఏం చేశారంటే ముత్తు రత్న వజ్ర వైడూర్యాలని తీసుకొచ్చి ఎక్స్చేంజ్ గా వ్యాపారం, బార్డర్ సిస్టమ్ వ్యాపారంగా ఇక్కడ వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇది సౌత్ ఎంట్రీ గేట్ ఫర్ ద విజయ విఠలాపుర విలేజ్. దేవాలయం చుట్టూ పెద్ద కోట. ఎవరు ఈజీగా రాకూడదు. మొత్తం ఇది ఇప్పుడులాగా ఏమంటారంటే మనము చెక్ పోస్ట్ లాగా ఉండేది అప్పుడు. ఇది ఏ జనాలు వచ్చినా కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఇది ఎంట్రీ చేసుకుని పోవాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చాము, టూరిస్ట్ గా వచ్చామా, వ్యాపారానికి వచ్చామా, వ్యాపారానికి వస్తే ఏమేమి వస్తువులు తెచ్చావు, ఎన్ని తెచ్చావు, దాన్ని బట్టి ట్యాక్స్ కానీ అవన్నీ ఉండేవి ఇక్కడ. అప్పుడు వరల్డ్ ప్లాన్డ్ సిటీ. హంపీలోనే ఫేమస్ దేవాలయం. ఆ దేవాలయం ముందర ఉన్నాం. అప్పటి నుంచి మనం ఈ ముందర బజార్ ఉంది కదా, ఇది గుర్రాల వ్యాపారం అని చెప్పాను కదా, దీనికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఒక బజార్ ఉంది. ఈ మనం పూజా వస్తువులు అంటే పూలు, కొబ్బరి బండలు, మళ్ళీ బ్యాంగిల్స్, కలర్స్, కర్పూరాలు, అగరబత్తీలు ఏమైనా ఉన్నాయి కదా, అవి ఈ పక్క దొరికేది. ఈ పక్క మొత్తం గుర్రాల వ్యాపారంది. మళ్ళీ ఈ దేవాలయం ముందరకు ఒక పిల్లర్ పడింది చూడండి, దీన్ని దీపస్తంభం అని అంటారు. ఈ దీపస్తంభం అంటే అప్పుడు లైట్ హౌస్ సిస్టమ్ లాగా ఇది. అప్పుడు ఏం చేశారంటే దీనిపైన 5 feet పెద్ద వాల్ ఉండేది. ఆ వాల్ పైన ఈ పిల్లర్ నిలబడ్డేది. దీనిపైన దీపాలు పెట్టేవారు. ఓకే. దీపాలు పెడితే రాత్రి మళ్ళీ సాయంత్రం అలా వచ్చే యాత్రికులకి హైట్ ప్రదేశంలో ఎక్కడైనా దీపాలు కనపడితే వాళ్ళకి సిగ్నిఫికేషన్, ఓ నిప్పు అక్కడ కనపడుతుందంటే అక్కడ ఏమైనా దేవాలయం ఉండొచ్చు, దేవాలయానికి వెళ్తే భోజనం ఉంటుంది, ఉండేకి ఒక చోటు దొరుకుతుందని లైట్ హౌస్ సిస్టమ్ గా దీన్ని యూజ్ చేసుకునేవారు అప్పుడు. ఓకే. మళ్ళీ మొత్తం అది ఉంది కదా, ఆ పక్క వేద పాఠశాలలు ఆ పక్క ఉన్నాయి కదా అవి. మళ్ళీ ఈ పక్క ఈ మండపం ఎదురుగా కనపడుతుంది కదా, ఇది అప్పుడు వచ్చే విఐపీస్ కి ఫస్ట్ ఇక్కడ నుంచి లోపల తీసుకుపోయి దేవాలయానికి ఏమన్నా వాళ్ళు పెద్ద పెద్ద విఐపీస్ వస్తే వాళ్ళకి ఇచ్చే మర్యాదలన్నీ ఇచ్చేసి తర్వాత ఈ దేవాలయం గురించి ఇతిహాసం చెప్పేసి లోపలికి తీసుకెళ్ళేవారు. మళ్ళీ మొత్తం దేవాలయం చూడండి, లోకల్ రాళ్ళు, వైట్ గ్రెనేడ్స్ రాళ్లతోనే చేశారు. మిగతాదంతా గోపురాలన్నీ ఇటుక, బెల్లం, సున్నం రాళ్లతోనే చేశారు. అది ఎందుకంటే హైట్, గోపురము ఎంత హైట్ గా కడతామో అంత దూరంగా ఉన్న జనాలకు కూడా దేవాలయం ఉంది అని తెలియాలని అంత హైట్ గా కట్టేవారు. మళ్ళీ ఇది ఒరిజినల్ వచ్చి మన ఆర్ట్ కాదు. ఇది మనము 1st century నుంచి 9th century 10th century వరకు దేవాలయం మొత్తం రాళ్లతోనే కట్టేవారు. గోపురము, దేవాలయం
తర్వాత మన పర్షియన్ ఆర్ట్ నుంచి పర్షియా టు నార్త్ ఇండియా, నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా ఈ బెల్లం, ఇటుక, వెలుగు వాళ్ళ నుంచి నేర్చుకున్న తర్వాత మనం కూడా దాన్ని యూజ్ చేసుకునే ప్రారంభించాం. ఓకే, మొత్తం ఇది కృష్ణుడి దేవాలయం. ఇక్కడ నుంచి మూర్తి విఠల దేవాలయం పోయిందని దీనికి పేరు వచ్చింది విఠల దేవాలయం. విజయ మీన్స్ గెలిచిన తర్వాత రథం నిర్మించారు. విజయ విఠల దేవాలయం. ఓకే, ఆ పాత కాలంలో ఎవరైనా దేవాలయానికి వస్తే ఈ సాష్టాంగ నమస్కారం సింగల్, కపల్, ఫ్యామిలీ అనుకొని దేవుడికి మన శరీరాన్ని అర్పించేదన్నమాట. అప్పుడు మన దేహంలో పాజిటివ్ ఎనర్జీ వచ్చేది. దాని మీద ఎవరైనా వస్తే అప్పుడు సాష్టాంగ నమస్కారం వచ్చి రావాలని చూపించారు. అక్కడ వంట చేసి మార్నింగ్ సన్ రైజ్ టు సన్సెట్ అప్పుడు ఎంతమంది వచ్చిన భక్తులు అంతమందికి ఫ్రీ భోజనాలు. ఇది వాస్తు సౌత్ ఈస్ట్ ఆగ్నేయ. ఓకే, కిచెన్ ఆ సైడ్ మంటపాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ భోజనాలు ఫ్రీ భోజనాలు. ఇదంతా పడిపోయింది మంటపము ఈ పక్కది, ಮತ್ತೆ ఆ పక్క మాత్రం కొంచెం బాగుంది. ఓకే, మళ్ళీ మీరు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చి పురందాసన భజన మంటపం అని అంటారు. అప్పుడు ఒక పెద్ద కృష్ణుడు భక్తులు ఉండేవారు పురందరదాసులని. వాళ్ళు ఇక్కడ మంటపంలో కూర్చొని వచ్చే భక్తులకి కృష్ణుడి గురించి మహత్వాలు, కథలు, పాటలలో ఇక్కడ వాళ్ళ మహత్వాలు చెప్పేవారు. దసరా ఊరేగింపు ఇవి స్కల్ప్చర్స్ అప్పుడు ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇవి యూనో ఇక్కడ ఆయన చూడండి ఏనుగులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ దసరా ఊరేగింపుకి ప్రాక్టీస్ ట్రైనింగ్ అంటారు కదా, ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చేవారు. తులసి బృందావన్, ధ్వజస్తంభ, ఆ రెడ్ బ్యాగ్ పెట్టారు చూడండి, అది ముందు వెళ్తే ఈ బలిపీఠం అంటారు. అమ్మవారి దేవాలయంలో బలి ఇస్తారు కదా, కానీ విష్ణు శివుడి దేవాలయం ఈ దేవుడికి అభిషేకం చేసిన ప్రసాదం ఏముంటుంది కదా, దాన్ని నేచర్కి ప్రాణి పక్షులకి అంతా ఇక్కడ బలిపీఠం పైన పడతారు. ఇక్కడ ఉన్న ప్రాణి పక్షులు వచ్చి అవి తినాలని. మళ్ళీ ధ్వజస్తంభ, ఇది గరుడ స్తంభ. గరుడ స్తంభకు బదులుగా గరుడానికి ఒక వాహనం లాగా ఈ రథం ఒరిస్సాని చూసుకుని కోనార్క్ దేవాలయాన్ని చూసుకుని దాంట్లోనే పెద్దది, ఇది చిన్న మినియేచర్ చేశారు. ఇప్పుడు 50 రూపాయల నోటుల్లో ఈ రథం పెట్టారు కాబట్టి ఇంకా చాలా ఫేమస్ అయింది. ఓకే, దిస్ ఒరిస్సా కోనార్క్ సన్ టెంపుల్ మినియేచర్. మళ్ళీ ఇది లాగేవారు కాదు, ఇది షోపీస్. ఓకే, 28 రాళ్ళు వైట్ గ్రనైట్ రాళ్ళు కనపడుతుంది చూడండి, అక్కడ పెద్ద పెద్ద హంపి మొత్తం వైట్ గ్రనైట్ రాళ్ళు. ఆ రాళ్ళని కొట్టేసి 28 పీస్ చేసి దానిపైన కార్వింగ్స్, స్కల్ప్చర్స్, చిత్రాలు అన్ని చేసుకుని ఒక రాళ్ళకి పెట్టి ఇంటర్లాక్ చేసి జోడించిన రథం ఇది. ఇది 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 లాగేవారు కాదు, మూవ్ అయ్యేది కాదు. పైన చూడండి ఎల్లో, గ్రీన్, రెడ్ హెర్బల్ పెయింటింగ్స్ ఉంది. వేరే వేరే ఆకులన్నీ తీసుకొని ఒక బట్టలను వేసి దాన్ని నూరితే దాని నుంచి వచ్చిన కలర్ తో మొత్తం రథాన్ని డిజైన్ చేశారు. ఆ కింద పైన హెర్బల్ పెయింటింగ్స్ తో డిజైన్ చేశారు. ఎక్కడెక్కడ ఎండ వాన తగులుతుందో అక్కడ అంతా పోయింది, అది హెర్బల్ పెయింటింగ్స్. ఎక్కడ ఎండ వాన తగులుతుందా అక్కడ ఇంకా అక్కడ కొంచెం కొంచెం ఉంది. వెనకాల ఏనుగుల వెనకాల చూడండి, ఆ గుర్రాల కాళ్ళు, తోక, లెగ్ అండ్ టైల్ కనపడుతుంది. అప్పుడు ఒరిజినల్లీ రథాన్ని లాగేవి గుర్రాలు. ఏనుగులు వెరీ రేర్ రథాన్ని లాగేది. ఆ గుర్రాలు పెట్టారు. ఆ గుర్రాల్ని బహుమని సుల్తాన్ సోళ్ళ అప్పుడు యుద్ధంలో కొట్టేసిన తర్వాత దాని బదులుగా ఇక్కడ దొరికిన ఏనుగుని తీసుకొచ్చి పెట్టారు. ఈ కృష్ణదేవరాయలు ఫస్ట్ ఈ తన ట్రైనింగ్, ఈ వార్ స్ట్రాటజీస్, తన అన్ని విద్యాభ్యాసాలు అన్ని ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి రాజ్య పర్యటన మీన్స్ జనాలు ఎలాగ జీవిస్తున్నారు, వాళ్ళ కష్ట సుఖాలు రాజులు అయ్యే వారికి తెలియాలని కృష్ణదేవరాయలకు రాజ్య పర్యటన పంపించినప్పుడు ఒక దేవాలయంలో చిన్నాదేవి డాన్స్ చేసేటప్పుడు కృష్ణదేవరాయలు ఆమెను చూసి ఆమె డాన్స్ ని చూసి ఇష్టపడి ఆమెకి భాష ఇస్తారు, అంటే ప్రామిస్ చేస్తారు, నేను రాజులు అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని. కానీ అదే విషయం వచ్చి వాళ్ళ తల్లిదండ్రులైన నరసనాయక మళ్ళీ నాగలాంబకి కృష్ణదేవరాయలు చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. కృష్ణదేవరాయల చిన్నాదేవి నాట్ రాయల్ ఫ్యామిలీస్. ఓకే, ఆమె రాజ నర్తకిల ఫ్యామిలీ. ఆమెను కృష్ణదేవరాయ పెళ్లి చేసుకుంటే రాజుల అర్హత ఉండదు, దానికోసం ఒప్పుకోరు. ఆయన కూడా చెప్తారు, చూడు నేను చిన్నాదేవికి భాష ఇచ్చానంటే ప్రామిస్ చేశాను, ఇప్పుడు నేను ప్రామిస్ నేను బ్రేక్ చేయలేను, ఎందుకంటే నేను రాజులు అయినా పర్వాలేదు, మా అన్న తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళు కావాలంటే రాజులు అవ్వని, నేను చిన్నదేవిని పెళ్లి చేసుకుని ఉంటాను అని ఆయన కూడా చెప్పేసరికి ఈ విషయాన్ని అన్ని మొత్తం మినిస్టర్ దగ్గర వెళ్తుంది. మినిస్టర్ వచ్చి కృష్ణదేవరాయకు తెలియకుండా చిన్నాదేవి దగ్గర వచ్చి, చూడు మనము కృష్ణదేవరాయలు రాజుని చేయాలని చాలా కష్టపడ్డాము, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి, రాజులు అయ్యేంత అన్ని అర్హతలు కృష్ణదేవరాయలకు ఉన్నాయి, నువ్వే ఆయనకి ఏమైనా నచ్చ చెప్పి కృష్ణదేవరాయలని రాజులు చేయాలి, అది నీవు నాకు ప్రామిస్ చేయాలి అన్నప్పుడు
ఆమె కూడా ఒప్పుకొని ఈ మైసూరు దగ్గర ఉన్న మేలుకోటె ఊర్లో ఉన్న రాయల్ ఫ్యామిలీస్ అమ్మాయి, ఆమె పేరు వచ్చి తిరుమల దేవితో కృష్ణదేవరాయలు ఫస్ట్ పెళ్లి చేస్తారు. ఆమెకు తిరుమల దేవి గారికి కూడా తెలుసు వీళ్ళిద్దరు ఫస్ట్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ రాజులు అయ్యే అర్హత ఉండదని ఆమె సాక్రిఫైస్ చేసిందని తిరుమల దేవి కూడా తెలుసు. రాజా కృష్ణదేవరాయలు రాజా అయిన తర్వాత చిన్నాదేవిని కూడా పెళ్లి చేసుకుంటారు. ఇంకోటి పిస్టియేసంలో పోతే మినిస్టర్స్ ఇంకో ప్రామిస్ చేసుకుంటారు, మీరు ఎప్పుడు కూడా కృష్ణదేవరాయలతో పిల్లల్ని కనుకూడదని. ఎవరు? ఆ, చిన్నాదేవి. ఎందుకంటే చేసుకుంటారా సెకండ్ చేసుకుంటారు సార్. చేసుకున్న తర్వాత ఆమె ఏమంటే జస్ట్ పేరుకి మాత్రం రాణి, పట్టపురాణి కాదు. పట్టారాణి కాదు, రాణినే వాళ్ళు పెళ్ళామే, కానీ అలాగా పిల్లలు చేయకూడదని ప్రామిస్ కూడా చేస్తుంటారు. అంతా నా కోసం అంతా సాక్రిఫైస్ చేసిన చిన్నాదేవి కోసం నేను ఏమని చేయాలి, ఎందుకంటే ఆమె రాణి అయిన తర్వాత నార్మల్ దేవాలయంలో డాన్స్ చేసే అవుదు. అందుకే కృష్ణదేవరాయలు ఆమె భార్య కోసం, చిన్నాదేవి కోసం స్పెషల్లీ ఈ దేవాలయంలో ఈ మంటపాన్ని కట్టిస్తారు. ఆమె ఎప్పుడైనా దేవుడి కోసం, రాజుల వారి కోసం డాన్స్ చేయాలంటే ఈ మంటపంలో యూజ్ చేసుకునేవారు. ఫస్ట్ రాణి చిన్నదేవి డాన్స్ చేసే లోపల వచ్చినప్పుడు ఈ మంటపాన్ని మొత్తం 3 బట్టలతో మూసేశారు. ఎందుకంటే రాణి డాన్స్ చేసేటప్పుడు ఎవరు చూడకూడదు. ఫస్ట్ కాన్సెప్ట్ బట్టలు ఎందుకు మూసేవారు అనేది. సెకండ్, లోపల నుంచి సంగీతం వాయిస్ ఉంటే ఆ సంగీతము ఒక బట్ట నుంచి ఒక బట్టకు వచ్చి లైక్ ఏ స్పీకర్ ఎకో అవ్వాలి. ఈ దేవాలయం బయట కూడా ఆ సంగీతం వినపడాలి. మళ్ళీ ఎంత వర్షం వచ్చినా ఆ బట్ట పైన నీళ్లు పడి బయట పోకుండా నీళ్లు బయటికి రావాలి. ఓకే, అంత 3 బట్టలతో ఆ మొత్తం మంటపం కప్పేసి లోపల రాణి దేవుడి కోసం, కృష్ణదేవరాయల కోసం ఎప్పుడైనా వీలున్నప్పుడు డాన్స్ చేసేవారు. తబలా స్పెషలిస్ట్ ఉంటారు. నేను పోయి ఎక్కడ ఉంది తబలా పిల్లర్స్ అని వెతుకునే అవసరం లేదు. ఒక్కొక్క పిల్లర్ పైన ఒక్కొక్క మూర్తిని పెట్టేశారు. ఒక పిల్లర్ లో ఇలాగ తాళ, మృదంగ, ఢమరుగ, ఢోలక్ చూడండి అక్కడ ఇక్కడ వెనకాల 2 చేతులని ఆ బహుమనుషులతో కొట్టేసి ఇంకొకటి ఉంది చేతులను కూడా కొట్టేశారు. మృదంగ, అవునా? మృదంగ ఏ సౌండ్ వస్తుందని ఫస్ట్ మార్కులు బయట మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ విజయ విఠల దేవాలయం బయట బజార్ ఉండేది. ఆ బజార్ లో వేరే వేరే దేశం నుంచి జనాలు వచ్చేవారు అనేది. ఫస్ట్ ఫారిన్ ట్రేడర్స్, ఏ కంట్రీ? చైనీస్, వాళ్ళ మీసం గడ్డం అవును. కళ్ళతో తల పైన టోపీతో మనం చెప్పొచ్చు చైనీస్. సెకండ్ వన్ పర్షియన్, థర్డ్ వన్ పోర్చుగీస్, ఫోర్త్ వన్ మంగోలియన్స్, ఫిఫ్త్ వన్ బ్రిటిష్. వీళ్ళు వేరే వేరే దేశం నుంచి వచ్చిన వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి గుర్రాలు చేతిలో. వీళ్ళు చైనీస్ వాళ్ళు ఏం చేసేవారంటే గుర్రాలు తీసుకొచ్చే వాళ్ళు కాదు. వీళ్ళు లైక్ పాటరీ థింగ్స్, బోలు, ప్లేట్, పింగాణి వస్తువులు, తినే ఫుడ్ తింటాం కదా, అలాంటి వస్తువులు తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని ఇండియన్ మసాలా, గోల్డ్, డైమండ్, రూబీ, సిల్వర్ జ్యువెలరీస్ అన్ని ఇక్కడ నుంచి బార్డర్ సిస్టమ్ గా వ్యాపారాన్ని తీసుకెళ్ళారు. 6 నెలల పాటు 5 ముస్లిం రాజులు వాళ్ళ సైన్యం మొత్తం కలిసి హంపిని 6 నెలలు దోచుకున్నారు. బిజాపూర్, బీదర్, గుల్బర్గా, అహ్మద్ నగర్ అండ్ హైదరాబాద్. 5 ముస్లిం రాజులు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు చాలా సార్లు యుద్ధానికి వచ్చారు. వాళ్ళు గెలవలేదు. ఎందుకంటే ఈ ప్లేస్ ఎలా ఉందంటే న్యాచురల్ వాళ్ళలాగా కొండ లోపల ఉంది. నాట్ ఈజీ. వాళ్ళు చాలా సార్లు ప్రయత్నించారు వచ్చి ఇక్కడ యుద్ధంలో గెలవాలని, కానీ గెలవలేదు. వాళ్ళు ఏం చేశారంటే కృష్ణదేవరాయల పరిపాలన, వాళ్ళకన్నా ముందు రాజులు ఉండే పరిపాలన చూసి వాళ్ళు ఏం చేశారంటే విజయనగర సామ్రాజ్యం వీక్ అయ్యేంతరూ వెయిట్ చేశారు. మనతోనే వ్యాపారం సంబంధం బాగా పెట్టుకున్నారు. ఎప్పుడు కృష్ణదేవరాయలు మరణిస్తారో ఇప్పుడు వీళ్ళ 4 అన్నతమ్ములు అచ్యుత, రంగ, వెంకట, సదాశివ, అల్లుడు రామరాయ, ఈ 5 మధ్యలోనే అంతర్యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. నేను రాజులు అవ్వాలి ముందర, ఫస్ట్ నేను రాజులు అవ్వాలని. అప్పుడు దీన్ని తీసుకుంటారు అడ్వాంటేజ్ గా తీసుకుని వీళ్ళు ఒక మీటింగ్ చేస్తారు హైదరాబాద్ లో మీటింగ్ చేసుకుని మనం ఒక్కొక్కరు పోయి యుద్ధం చేస్తే వాళ్ళని ఓడించలేము, మన 5 కలిసిపోదామని వాళ్ళ 5 కలిసిపోతారు. మళ్ళీ ఈసారి మనం ఎలా ప్లాన్ చేద్దామంటే వీళ్ళని బయటికి తీసుకొద్దాం. మనం లోపల పోయి వాళ్ళని ఈ కొండ పర్వతాలను ఎక్కి వచ్చేసరికి ఆ సగం సైన్యం ఇదైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. దానికోసం మనల్ని బయటికి తీసుకెళ్తారు, యుద్ధానికి పిలుస్తారు. మనం దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంటుంది, మనం బయటికి వెళ్తాం. ఆ ప్రదేశం పేరు వచ్చి తాళీకోట. ఇప్పుడు కర్ణాటకలో ఉండే 2 డిస్టిక్ బిజాపూర్, బాగలూట మధ్యలో ఉంది తాళీకోట. ఆ తాళీకోట తాలూకులో 2 చిన్న పల్లెలు రక్కస, తంగడిగి. బ్యాటల్ ఆఫ్ తాళీకోట యుద్ధంలో, రక్కసంగడి యుద్ధంలో బహుమని సుల్తాన్స్ మళ్ళీ విజయనగర సామ్రాజ్య సైన్యం మధ్య యుద్ధం జరుగుతుంది. 26 జనవరి 1565లో యుద్ధం ప్రారంభమవుతుంది. 21 రోజు యుద్ధం జరుగుతుంది. దాంట్లో 12 రోజులు కృష్ణదేవరాయ అల్లుడు రామరాయ ముందుండి లీడ్ చేసుకుని యుద్ధాన్ని గెలిపిస్తాడు. వాళ్ళకి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది, చూడు 12 రోజులు మనం ప్రతి ఒక్క రోజు యుద్ధంలో మనం ఓడిపోతున్నాం, ఈ యుద్ధంలో ఓడిపోతే లైఫ్ లాంగ్ ఎప్పుడు మనం గెలవలేదని వాళ్ళు ప్లాన్ చేసుకుని
దీన్ని హిందూ ముస్లిం యుద్ధగా కన్వర్ట్ చేసేస్తారు. మన సైన్యంలో ఉన్న దగ్గర దగ్గర 10 నుంచి 15 వేల ముస్లిం సైనికులు, ఆయనకు ఒక ఇన్ఛార్జర్ ఉంటారు గిలానీ బ్రదర్స్ అని. ఆయన్ని ఆశ చూపిస్తారు. చూడు మీరు విజయనగరంకి హెల్ప్ చేస్తే నీకేమొస్తుంది, మనతో కలిసిపో, మేమేమైనా గెలిస్తే నీకు ఇంత సామ్రాజ్యం ఇంత సంపత్తిస్తామని వానికి అలా ఆశ చూపించి ఆయన ఏం చేస్తారంటే రాత్రే మన సైన్యంలో ఉన్న 15 ముస్లిం సైనికులు తీసుకొని వాళ్ళకి 5 ముస్లిం రాజులకు సపోర్ట్ చేసేస్తారు. వాళ్ళ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తారు ఆయనకి. ఎవరిని పట్టుకునాలా, ఎలా యుద్ధం చేయాలా, వాళ్ళు ఏమేమి యుద్ధం ప్లాన్ చేశారు అన్ని చెప్పేసరికి వాళ్ళు అనుకుంటారు రామరాయ ముందుంది లీడ్ చేస్తారంటే మనం రామరాయని బంధించాలని. రాత్రి యుద్ధం రూల్స్ ఉంటుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకు మాత్రం యుద్ధం చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధానికి రూల్స్ బ్రేక్ చేసి నైట్ కుటీరం అంటే ఈ మనం టెంట్ ఉంటుంది కదా, రామరాయ పనుకునే ఒక టెంట్ మీద ఆక్రమణ చేసి రామరాయని బంధిస్తారు రాత్రి బంధించి తర్వాత ఏమంటే సూర్యోదయం అవుతూ ఉంటూ మన సైన్యం ముందరే మన రాజుని తీసుకొచ్చి శిరచ్ఛేదం చేసేస్తారు. అప్పుడు ఏమంటే సైన్యం భయపడిపోతుంది. అక్కడి నుంచి ఇద్దరు పోయింటారు, సదాశివరాయ, రామరాయ. అప్పుడు సదాశివరాయ ఏం చేస్తారంటే అక్కడి నుంచి పరిగెత్తి వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చి చెప్తారు జనాలకి, చూడు మనం యుద్ధంలో ఓడిపోయాము, రామరాయని చంపేశారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. కానీ జనం నమ్మలేరు. ఆయన ఏం చేస్తారంటే ఆయన ఫాలోవర్స్ వాళ్ళు కొంచెం సంపదానికి ఎంతెంత విలువ అవుతుంది అంత తీసుకొని ఈ ఆంధ్ర బార్డర్ పెనకొండ, ఉదయగిరి, చంద్రగిరి, తిరుపతి వైపు వెళ్ళిపోతారు. మిగతా జనాలు ఏం చేస్తారంటే వస్తే ఒక కొంచెం ట్యాక్స్ గీస్ అలాగ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ వాళ్ళు వచ్చేసరికి జనాలను చంపేది, ఇళ్ళని కాల్చేది, దేవాలయం పైన ఆక్రమణ చేసి దేవుడు శిఖరాలు కొట్టేది, దేవుని మూర్తిని కొట్టేది, అన్ని నాశనం చేసే స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఓకే వీళ్ళు ఇక్కడ వచ్చి ట్యాక్స్ డబ్బులు ఇచ్చేసి తీసుకునే కాదు, మొత్తం నాశనం చేసేకి వచ్చారని ఇక్కడ నుంచి జనాలు కూడా నిదానంగా వేరే చోట మూవ్ అయిపోతారు. మూవ్ అయ్యి అక్కడ వాళ్ళు తర్వాత దాదాపు 300 నుంచి 400 సంవత్సరాలు ఎవరు ఇక్కడ రాలేదు. అప్పుడు ఇదంతా అంతా అడవి అయిపోతుంది. విద్యారణ్య స్వాములు వచ్చి సామ్రాజ్యం స్థాపించే కన్నా ముందు ఎలాగుంటుంది అడవిలాగా మళ్ళీ ఈ దేవాలయం లోపల చెట్లు, ఈ బుషెస్ అన్నీ కవర్ అయిపోయి మొత్తం అడవి. ఈ దేవాలయం లోపలనే అడవి జంతువులు ఉండేది. దీన్ని బ్రిటిష్ వాళ్ళు వెతికారు మళ్ళీ. 1856లో అలెగ్జాండర్ జాన్ గ్రీన్లా అని ఒక ఆర్మీ ఇన్ఛార్జ్ ఉండేవారు. ఆయన హిస్టరీ బుక్స్ చదివేటప్పుడు దేశంలో ఇంకా ఏమేమి ఉండొచ్చు వాల్యూ థింగ్స్ అని వెతికేటప్పుడు ఒక పేరు వస్తుంది, విజయనగర సామ్రాజ్యం అని. ఆయన ఆ విజయనగర సామ్రాజ్యం అనే పేరు పెట్టుకొని జనాలతో ఇన్ఫర్మేషన్ తీసుకొని వెతుకుంటూ హంపీకి వచ్చి దీన్ని చూసేసి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ చేసి దాన్ని పాంపే అని పిలుస్తారు. ఎందుకంటే ఈ దేవాలయం బజార్ చూసి రోమ్ వాటికన్ సిటీ పాంపే, దీన్ని అలాగే ఉండేది, దానికోసం పాంపే టు హంపే. తర్వాత మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 40 సంవత్సరాలు దగ్గర ఇది స్టేట్ ఆర్కియాలజికల్ అండర్లో ఉండేది. 1982లో ఆల్మోస్ట్ ఆ టైంలో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యునెస్కో అండర్ వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఇంకా ఫేమస్ అవుతూ వస్తుంది అంతే. నీళ్ళు వర్షం నీళ్ళు ఎలా బయటకు వచ్చేదని నేను చూపిస్తున్నాను. నీళ్ళు వేసి నాకు డ్రిప్పింగ్ సిస్టమ్ లాగా చేసేసాను. ఇక్కడ నీళ్ళు పడితే ఇక్కడ నీళ్ళు వేసేస్తే వర్షం నీళ్ళు ఇలా వచ్చి ఇక్కడ వచ్చి ఈ హోల్ నుంచినే ఎగ్జాక్ట్ బడి లేదా బయటకు వచ్చేలా చేశాను. ఇది రాణి చిన్నాదేవి వారు డ్యాన్స్ చేసే డాన్సింగ్ హాల్ ఇది. మీరు అక్కడి నుంచి మీరు ప్రాపర్గా డాన్సింగ్ హాల్ చూడలేదు కదా, ఇక్కడ నుంచి మీకు ప్రాపర్ డాన్సింగ్ హాల్ అలాగా మొత్తం పైన రూఫ్ ఉండేది. రూఫ్ అటు ఉండేది రాళ్లతో మొత్తము. ఈ భువన సుల్తాన్ కొట్టేసిన తర్వాత అంతా రాళ్ళు పడిపోయింది కిందకి. ఇది మెయిన్ గర్భగృహం. విఠల మళ్ళీ రుక్మిణి మూర్తులు ఉండే గర్భగృహం. ఇప్పుడు ఇక్కడ ఖాళీ గర్భగృహం మాత్రం ఉండేది. ఇక్కడ ఉన్న మూర్తిని పండ్రాపులో పోయి తీసి పెట్టారని అంటారు. కానీ ప్రాపర్గా ఇతిహాసం తెలియలేదు ఎక్కడ ఉందని. కానీ చాలా గర్భగృహం మాత్రం ఉంది. ప్రతి ఒక్క పిల్లర్లు ఈ కృష్ణుడి విగ్రహాలు కూడా చూస్తున్నారు. బేబీ కృష్ణ, మా యశోద వాళ్ళమ్మ వెన్న చేస్తుంటే వచ్చి దొంగతనంగా తినేది. ఆయన వెన్న తిన్నప్పుడు ఖుషి అయిపోయి డ్యాన్స్ చేసేది. వాళ్ళ అమ్మకి తెలిసిపోతుంది కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు మొత్తం వెన్న అంతా తినేసాడని తెలిసినప్పుడు అమ్మ చెవులు పట్టుకొని పనిష్మెంట్. ఇవన్నీ జనాలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా మొత్తం కృష్ణ లీల. అప్పుడు ఏమి సినిమా ఉండదు, ఏమి ఉండదు కదా. ఇవి వచ్చి కృష్ణుడి డ్రామాస్ ఇవన్నీ చూస్తే ఓకే కృష్ణుడిది లీలాస్ ఎలా ఉండేది, కృష్ణ వెన్న దొంగతనం ఎలా చేసేవాడు, ఆయన వెన్న తిన్నప్పుడు ఎంత ఖుషిగా ఉండేవాడు అనేది మొత్తం పిల్లలని చేసి పెట్టారు సార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క రాయిలోనే
6 వేరే వేరే రకమైన చిత్రాలు మీరు చూడొచ్చు. 6 డైమెన్షన్స్ ఆఫ్ ఇన్ వన్ స్టోన్. ఫస్ట్ వచ్చి కప్ప నీళ్ళల్లో ఎగురుతున్నట్టు కనపడుతుంది. ఫస్ట్ మొదటిది. సెకండ్ ఇలా మూసేసి కింద తీసేస్తే నాగపాము శివలింగం కింద పైనుంచి నాగపాము పడగేసిందని శివలింగం అన్న. ఓకే, నాగపాము. ఇటు వచ్చేయండి. ఇటు చూస్తే ఒక పెద్ద కోతి తన చిన్న కోతిని ఎత్తుకునేటట్టు. అవును. ఇది తోక, ఇది పెద్ద కోతి చేయించి చిన్న కోతిని పైన ఎత్తుకునేటట్టు. ఓకే, ఇది 4వది. ఫస్ట్ కాళ్ళు నేలపైన, రెండో కాళ్ళు ఆకాశంలో, ఇది తోక పైన. ఇలా మూసేస్తే ఇది బాడీ. హనుమాన్. హనుమంతుడు ఒక పర్వతం నుంచి ఇంకో పర్వతానికి ఎగురుతున్నట్టు. జంపింగ్ హనుమాన్. మళ్ళీ ఫుల్ మూసేస్తే నాగపాము పడగేసుకుని ముందుకు వెళ్తున్నట్టు. ఇది తోక, ఇది పడగ. ఓకే, ఇలా ఫ్రంట్ పోర్షన్ నుంచి చూడండి. పెద్ద కోతి తన చిన్న కోతిని పాలిస్తుంది. బిగ్ మంకీ ఫీడింగ్ ఇస్ బేబీ మంకీ. 6 డైమెన్షన్ ఆఫ్ వన్ స్టోన్. ఇప్పుడు మనం విజయ విఠల దేవాలయంలో సభా మంటపం, కాన్ఫరెన్స్ హాల్. ఇక్కడ 14-15 శతాబ్దాల్లో దేవాలయంలో రథయాత్ర, కృష్ణ రుక్మిణి కళ్యాణోత్సవం జరిగేటప్పుడు ఇక్కడ ముందరే రాజవంశస్థులు, దేవాలయం పెద్దలు, జనసామాన్యులు అందరూ రేంజ్ ప్రకారం కూర్చొని ఈ ఊరేగింపుని ఎలా చేయాలి, ఏ వస్తువులతో దేవాలయాన్ని అలంకరించాలి, వచ్చే భక్తులకి ఏమేమి రోజు ఏమేమి ప్రసాదం పెట్టాలి, మళ్ళీ వచ్చే భక్తుల్ని ఎలా క్రౌడ్ మెయింటైన్ చేయాలి, మనం అన్ని ముందరే ఇలా చర్చించేది. ఇది సభా మంటపం. మళ్ళీ ఆ టైంలో ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క ఇన్ఛార్జిగా వాళ్ళకి ఇది ఇచ్చేది, ఇన్విటేషన్. అంటే ఈ ఊరు వాళ్ళు అలంకారం మొత్తం మీరు చూసుకోవాలి, వచ్చే భక్తులకి క్రౌడ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఈ ఊర్లో చేయాలి, ఈ ఊరు వాళ్ళు చేయాలి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఊర్లో చేయాలి, వంట చేసేది ఈ ఊర్లో వాళ్ళే చేయాలని ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క ఇది ఇన్ఛార్జిగా నియమించేవారు. ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ ముందే చర్చించి అవన్నీ డిసైడ్ చేసేది. ఓకే, రాజులు ఎంత వేటగా ఉంటారంతో గోల్డ్, డైమండ్, రూబీస్, సిల్వర్, జ్యువెలరీస్ అని ఏమైనా మనసులో కోరికలు కోరింటారు కదా, ఆ వస్తువులు పెట్టుకొని దాన్ని లెవెల్గా అయినప్పుడు ఆ వస్తువుల్ని దేవాలయం కట్టడానికి కానీ పేద జనాలకు కానీ పంచేవాళ్ళు. దిస్ ఇస్ కింగ్ బ్యాలెన్స్, రాజతుల. Weighing machine. We equalize here. Thank you for watching Sanhita Vlogs. Catch you in next video. Bye bye.